friends, today we are going to discuss about how to derive the formulas for prism, how to derive the formulas for cuboid, cube, cylinder, cone, sphere and hemispheres. సో ఈరోజు మనం పట్టకాల్లో భాగాలైనటువంటి దీర్ఘగణము, సమగణము, స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళము వీటికి సంబంధించినటువంటి ప్రకృతుల వైశాల్యాలు, సంపూర్ణతల వైశాల్యాలు, ఘన పరిమాణాలకు సూత్రాలను ఏ విధంగా మనమే రూపొందించుకోవాలో నేర్చుకుందాం. హియర్ ఫస్ట్ యాక్చువల్లీ ఇన్ ది ప్రిజమ్స్ పట్టకాల్లో ఫస్ట్ టైప్ విచ్ ఈస్ సెడ్ టు బి క్యూబాయిడ్. మొదటి దాన్ని ఏమంటారన్న పట్టకంలో మొదటిది సో దీర్ఘగణము అనుకుంటున్నాం. In a cuboid, here length is taken as L and breadth is taken as B, height is taken as H. దీర్ఘగణంలో పొడవుని L, వెడల్పుని B, ఎత్తుని H అనుకొని తీసుకున్నట్లయితే so these are the standard formulas for lateral surface area prism. పట్టకం యొక్క ప్రకృతుల వైశాల్యానికి మనం with the help of these three formulas స్టాండర్డ్ ఫార్ములాస్ ప్రామాణిక సూత్రాలు ఇవి గుర్తుకుంటే సో మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఫిగర్లకి, అన్ని రకాల పటాలకు సంబంధించినటువంటి సూత్రాలను మనం డిరైవ్ చేయగలుగుతాము. సో అకార్డింగ్ టు ద ప్రిజం lateral surface area which is equal to perimeter of the base into height. ప్రకృతుల వైశాల్యం ఫార్ములా ఏంటమ్మా? పట్టకం యొక్క ప్రకృతుల వైశాల్యాన్ని ఫార్ములా భూపరిధి ఇంటూ ఎత్తు. చూడండి అన్న, సో ఫస్ట్ we are going to derive the formula for lateral surface area of cuboid. దీర్ఘగణం యొక్క ప్రకృతుల వైశాల్యము లేదా గది నాలుగు గోడల వైశాల్యం అనుకుంటున్నాం. సో ఏంటి నాన్న నాలుగు గోడల వైశాల్యాన్ని ఏమంటారు నాన్న? ప్రకృతుల వైశాల్యం, lateral surface area. What is the formula? Perimeter of base into height. భూపరిధి ఇంటూ ఎత్తు. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది నాన్న. సో lateral surface area of the prism formula, perimeter of the base into height, భూపరిధి into. What is the perimeter of the base? So in a cuboid the base is in the shape of rectangle. మనం తీసుకున్నటువంటి దీర్ఘగణంలో ఏముంటుందన్నా? దాని యొక్క భూమి ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘచతురస్రాకారంలో ఉంది. పెరిమీటర్ ఆఫ్ ద బేస్ భూమి యొక్క చుట్టుకొలత. ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఫార్ములా 2 into n plus b నాన్న. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ 2 into n plus b. And what about the height? Height ఎంత నాన్న? h. So that is 2 into h, 2h into l plus b square units. So lateral surface area of the cuboid formula 2h into l plus b. ఎలా వచ్చిందనా? సో perimeter of the base into height, భూపరిధి into ఎత్తు. భూపరిధి అంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంది కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 into పొడవు ప్లస్ వెడల్పు ఎత్తు h. 2 into perimeter of the rectangle formula 2 into l plus b, height h 2h into l plus b. First formula completed. Next we are going to derive about the total surface area of the cuboid. So దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలన్నా including the area of 4 walls. Here including the area of 4 walls, top area and bottom area is also taken into consideration. ఏంటి నాన్న? నాలుగు గోడల వైశాల్యంతో పాటు భూ వైశాల్యాన్ని మరియు పైన ఉన్నటువంటి కప్పు వైశాల్యాన్ని, రెండు వైశాల్యాలు కలిసి అది సంపూర్ణతల వైశాల్యం 6 గోడల వైశాల్యం అవుతుంది. ఏరియా ఆఫ్ 6 walls, area of total walls, nothing but it is said to be total surface area. Total surface area ఏం చేస్తున్నా? రెండోసారి total surface area సంపూర్ణతల వైశాల్యం కావాలంటే lateral surface area ప్రకృతుల వైశాల్యాలతో పాటు రెండు భూ వైశాల్యాలు కలుస్తున్నాయి. సో lateral surface area plus including 2 times of area of base. So here lateral surface area ఎంత వచ్చిందన్న? ప్రకృతుల వైశాల్యం ఎంత వచ్చింది
2h into L plus B. Lateral surface area formula 2h into L plus B plus 2 times of area of the base భూ వైశాల్యం ప్రకతల వైశాల్యం plus 2 into భూ వైశాల్యం. So lateral surface area plus 2 times of area base. Base is in the shape of rectangle. Actually the base of the cuboid, look at here, if it is a cuboid ఇది దీర్ఘగణం నాన్న. దీర్ఘగణంలో పొడవు L, వెడల్పు B, లెంత్ L and width is B. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమైతుందన్నా, చుట్టుకొలత దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు 2 ఇంటూ L ప్లస్ B. వాట్ అబౌట్ ద ఏరియా ఆఫ్ ద బేస్? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం లెంత్ ఇంటూ బ్రెడ్, పొడవు ఇంటూ వెడల్పు. సో 2 ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా LB. Look at here, by expanding of this one, 2 into L into H, LH plus 2 into B into H, BH plus 2 into LB. Here 2 is taken common from the three terms. 3 పదాల నుండి 2 కామన్ ఇస్తున్నాను. If 2 is taken common means LB plus BH plus HL. So square units. 2 into total surface area of the cuboid. దీర్ఘగణం యొక్క సంపూర్ణ వైశాల్యం ఫార్ములా 2 into LB plus BH plus HL. నెక్స్ట్ నాన్న, వాట్ అబౌట్ ద వాల్యూమ్ ఫార్ములా? ఘన పరిమాణం. సో వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం ఆల్రెడీ we have that area of the base into height, భూ వైశాల్యం into ఎత్తు అంటున్నాం. So volume of the prism formula, area of the base into height, భూ వైశాల్యం into ఎత్తు. So here according to the cuboid, so volume of cuboid is equal to area base, భూ వైశాల్యం. The base is in the shape of, already we discussed about this base, the base which is in the shape of rectangle. The area of rectangle formula length into breadth. Area base, we are going to derive third formula, volume of cuboid. Area base nothing but length into breadth. And whereas height value h, height is equal to h. So volume of the cuboid is equal to LBH. Volume of the cuboid is equal to LBH. Okay, these are the formulas for lateral surface area of a cuboid formula 2h into L plus B, and total surface area of the cuboid formula 2 into LB plus BH plus HL, and volume of the cuboid formula LBH. దీర్ఘగణం యొక్క ప్రకతల వైశాల్యానికి ఫార్ములా 2h into L plus B. అది సంపూర్ణతల వైశాల్యానికి 2 into LB plus BH plus HL. ఘన పరిమాణానికి LBH. ఫండమెంటల్ ఫార్ములాస్ ఏమైనా గుర్తుకొచ్చుకోండి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్రిజం ఫార్ములా perimeter of base into height, భూ పరిధి into ఎత్తు. So by finding total surface area, సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? lateral surface area plus double time of area of base, భూ ప్రకతల వైశాల్యం plus 2 into భూ వైశాల్యం. According to cuboid, according to prism, volume of the prism. So పట్టకం యొక్క ఘన పరిమాణం భూ వైశాల్యం into ఎత్తు. So volume formula, area of base into height. According to these fundamental formulas, we are deriving formulas for cuboid. So దీర్ఘగణం యొక్క సూత్రాలను మనం కనుక్కున్నాం అన్న. Next we are going to discuss about the cube. సమఘనము. Here in the first case, look at here. This is the first case for lateral surface area, and second case which is taken for total surface area, and third case which is taken for volume. Lateral surface area ప్రకతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యం total surface area, and volume. Here I am taking volume. Look at here now. So according to the cube, here I am considering the cube. Look at here. Square. Another square is also taken. So here it is a cube. సమఘనము అంటారన్నమాట. అన్ని విషయాలు కూడా సమానంగా లెంగ్త్
breadth, height, all the three measures are equal. All the three measurements are equal. అన్ని కొలతలు సమానంగా ఉన్నాయి. Length is taken as small a. Breadth is also taken as small a. Height is also taken as small a. అన్ని భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏమనుకుంటున్నాను? స్మాల్ ఏ పొడవు, స్మాల్ ఏ వెడల్పు, స్మాల్ ఏ ఎత్తు అనుకుంటున్నాను. పొడవు, వెడల్పు, ఎత్తుని ఏగా తీసుకున్నాను అన్న. Whereas already ఇప్పుడు చూడన్నా, so lateral surface area of cube, lateral surface area of cube, సమగణం యొక్క ప్రక్కతల వైశాల్యము cube. So lateral surface area formula perimeter of base into height according to the prism. Here lateral surface area formula perimeter of the base into height, భూపరిధి into ఎత్తు. What about the perimeter of the base? Perimeter, భూపరిధి, భూమి చతురస్రాకారంలో ఉంది. సో సమతలంలో ఏ విధంగా ఉంటుందన్నా, ప్రతి తలము కూడా ఒక చతురస్రము. Every surface represents a square. Every surface represents a square. Perimeter of the square. ఇక్కడ ఏమన్నారు? భూమి యొక్క చుట్టుకొలత. The base which is in the shape of square. Square shape లో ఉంది కదా, base square shape లో ఉంది. So perimeter of square, చతురస్రం యొక్క చుట్టుకొలత 4 into side. So perimeter of the base formula 4 into side. Perimeter of the base formula 4 into side into height also taken as s. 4s into s nana, 4s square. So area of 4 walls, 4 గోడల వైశాల్యము. ప్రతి గోడ కూడా చతురస్రాకారంలో ఉంది. Each and every surface which is in the shape of square. Area of first wall, so that is side into side s square. Area of first wall s square. Area of second wall also s square. Area of third wall also s square. Area of fourth surface also s square. So sum of these 4 areas, sum of these 4 surfaces nothing but 4 times of a square, 4a square. ప్రతి గోడ, ప్రతి ఒక్క తలము అనేది చతురస్రాకారంగా ఉంటే ఒక తలం యొక్క చతురస్ర వైశాల్యం s స్క్వేర్, రెండవ తలం యొక్క వైశాల్యం s స్క్వేర్, మూడవ తలం యొక్క వైశాల్యం s స్క్వేర్, నాలుగవ తలం యొక్క వైశాల్యం s స్క్వేర్, మొత్తం 4s స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అయిపోయిందన్న. టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ ఏరియా ఆఫ్ 6 walls. 6 గోడల వైశాల్యము, 6 గోడల వైశాల్యం ఏమని చెప్పానన్నా? ఫార్ములా లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా బేస్, ప్రక్కతల వైశాల్యము ప్లస్ 2 భూ వైశాల్యం. వాట్ ఈస్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా? హియర్ ఆల్రెడీ డిరైవ్డ్ దట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా 4s స్క్వేర్. సమతలం యొక్క ప్రక్కతల వైశాల్యం 4s స్క్వేర్ ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద base which is in the shape of square. ఇదే షేప్ లో ఉంది నాన్న, చతురస్రాకారం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ నాన్న. సో 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్, చతురస్రం యొక్క వైశాల్యం, భూ వైశాల్యం s స్క్వేర్, 4s స్క్వేర్ ప్లస్ 2s స్క్వేర్ which is equal to 6s స్క్వేర్. Here in this case 6 surfaces, total surface means including the four walls, top area and bottom area also taken. సో సమతల వైశాల్యం అంటే ఏంటి నాన్న? గది 4 గోడల వైశాల్యంతో పాటు పైకప్పు వైశాల్యాన్ని, నేల వైశాల్యాన్ని కలుపుతున్నాం. అంటే 2 వైశాల్యాలు అదనంగా చేరాయి. ఎవ్రీ సర్ఫేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ స్క్వేర్. ప్రతి తలము కూడా ఒక చతురస్ర ఆకారంగా ఉంది. ఏరియా ఆఫ్ స్క్వేర్ చతురస్ర వైశాల్యం ఫార్ములా s స్క్వేర్ నాన్న. సో అట్లా ఎన్ని ఉన్నాయి నాన్న? 6 సర్ఫేసెస్. 6 into s square, 6s square square units. Okay, so next we are going to derive the formula for volume of cube. సమగణం యొక్క ఘన పరిమాణం. What is the fundamental standard formula nana? To derive the standard formula of volume of prism formula, so area base into height, భూ వైశాల్యం into ఎత్తు. Here we are going to find the volume of cube formula, area base into height, భూ వైశాల్యము into ఎత్తు. భూ వైశాల్యం ఏమవుతుందా? బేస్ which is in the shape of square, area of square చతురస్రం యొక్క వైశాల్యం, భూమి చతురస్రాకారంలో ఉంటే భూ వైశాల్యం s స్క్వేర్ into height ఏమవుతుంది? s స్క్వేర్ into s క్యూబ్ క్యూబిక్ యూనిట్స్, s క్యూబ్ ఘనపు యూనిట్లు. అది అదర్వైజ్ లేదు అమ్మా. ఇదే ఫార్ములాస్ మనం ఇంకొక రకంగా తీద్దాం. సో మామూలుగా ఏమనుకున్నాము? ఇఫ్ క్యూబాయిడ్, ఇన్ ఏ క్యూబాయిడ్
length, breadth and height both are equal, all these measurements are equal, then this cuboid is said to be a cube. For example, here it is a cube now, it is a cuboid, here it is a cuboid. So length is taken as L, breadth is taken as B, height is taken as H. This is the cuboid, it is Dirghaganam. In this cuboid, here, if all the four sides are equal, if all the sides are equal, heights also taken as same, heights put the same one. This is called as a cube. It is Samaganam. Podavu vedelku ettulu A. Bhujaluga maripoyinayi. Sides of the cubes are taken as A. What about the lateral surface area formula? Lateral surface area of cuboid formula, emantunna 2h into L plus B. Whereas the lateral surface area of cuboid, Dirghaganam yokka prakatala vaishalyam formula 2h into L plus B. Here in this case, so 2 into, where according to the cube, all the three sides are equal. Anni bhujalu samanam kabatti H place lo A rasta, L place lo A nu rastunnanu, B place lo A. Substituting, instead of H is equal to A, instead of L equal to A, instead of B equal to A, I am taking 2A into A plus A. Answer nana 2A into A plus A, 2A. 2 2 4A square. So lateral surface area of the cube formula 4S square. Whereas total surface area of cuboid formula already derived at 2 into LB plus BH plus HL. Total surface area of cuboid formula 2 into LB plus BH plus HL. Whereas so for according to the cube సమగణాన్ని బట్టి సమగణం యొక్క సమృద్ధ వైశాల్యం కావాలన్నప్పుడు 2 into instead of L A is taken, instead of B A is taken, instead of B A, instead of H A, instead of H A, instead of L A. L B H లకు బదులుగా అన్ని కూడా A లో నేను ప్రతిక్షేపించాను. ఆన్సర్ మా 2 into A square A into A square plus A into A square plus A into A square. 2 times of A square plus A square plus A square 3A square. 2 3s are 6A square. సమగణం యొక్క సంపూర్ణ వైశాల్యం 6S square. Whereas third formula, we are going to derive the formula for volume of the cube. What about the volume of cuboid? Already we derived the area of the base into height. Bhu vaishalyam into LBH అనుకున్నాం నాన్న. Volume V is equal to LBH. Here instead of L A is taken, instead of B A is taken, instead of H A is taken. L కు బదులుగా A ను, B కు బదులుగా A ను, H కు బదులుగా A ను ప్రతిక్షేపిస్తే A into A cube. So ఏమైందన్నా? So here we discuss about lateral surfaces, total surfaces and volumes of cuboid, also cube. దీర్ఘగణానికి మరియు సమగణాలకు సంబంధించి ప్రకటన వైశాల్యాలు, సంపూర్ణతల వైశాల్యాలు, ఘన పరిమాణాల సూత్రాలు ఏ విధంగా రాబడతామో నేర్చుకున్నాం. నెక్స్ట్ we are going to discuss about the cylinder. స్తూపం యొక్క ప్రకటన వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘన పరిమాణాలు కనుగొన్నాం. Here it is a cylinder. ఇది ఏంటి నాన్న? స్తూపం. Here it is a cylinder. ఇది సిలిండర్ నాన్న. ఈ సిలిండర్ లో చూడండి నాన్న, రేడియస్ ఆఫ్ ద బేస్ is taken as base radius R is equal to base radius R. భూ వ్యాసార్థాన్ని R అనుకున్నాను. So radius of the base is taken as R. It is taken as R. Height is taken as H. ఎత్తును ఏమనుకుంటున్నానా? H అనుకున్నాను. చూడండి నాన్న, దిస్ ఇస్ ద రెక్టాంగిల్. ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది నాన్న, ఇటు ఒక స్క్వేర్, రెండు ఇలా మలచండి, మనకి ఫిగర్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి నాన్న. సో నో నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఫిగర్. హియర్ we are going in standard form. What is the lateral surface అనకూడదు నాన్న. according to cylinder స్తూపంలో వచ్చేస్తే సిలిండర్లో వచ్చేస్తే ప్రక్కతల అనకుండా వక్రతల బికాస్ ఇట్స్ the face here it is. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, or otherwise nothing but here I am taking piece of chalk piece తీసుకున్నాను అన్న. Here in this surface
హియర్ దిస్ సర్ఫేస్ ఈజ్ నాట్ ఏ. ఈ సర్ఫేస్ ఏమవుతుందన్నా ప్యారలలిగ్రామ్ లాగా లేదు నాన్న. ఇన్ ఏ ప్రిజం అకార్డింగ్ టు క్యూబాయిడ్ అండ్ క్యూబ్, దీర్ఘగణము సమగణాల్లో అయితేనేమో సర్ఫేసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేస్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ ప్యారలలిగ్రామ్, ప్రతి తలం కూడా సమాంతర చతుర్భుజాకారంలో ఉన్నాయి. హియర్ దిస్ సర్ఫేస్ ఈజ్ కర్వ్, ఇది ఏ మోడల్లో ఉందన్నా వక్రంగా ఉంది కాబట్టి వక్రతల అనాలి. ఓకేనా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం. ఏంటి నాన్న, వాట్ ఇస్ ద ఫార్ములా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్రిజం ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ బేస్, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. భూపరిధి ఇంటూ ఎత్తు. భూపరిధి భూమి వృత్తాకారంగా ఉంది. రూపం యొక్క here look at here in this cylinder. So observe this piece of chart. In this cylinder, the base which is in the shape of circle. So base is in the shape of circle. So here భూమి ఏ ఆకారంలో ఉంది నాన్న? వృత్తాకారంలో ఉంది. According to the perimeter of the base, perimeter nothing but circumference of the circle. Here circumference of the circle formula 2 pi r. So according to the perimeter of the base, what is the standard formula for curved surface area? వక్రతల వైశాల్యాన్ని ఫార్ములా ఏమనుకున్నాం? అకార్డింగ్ టు ద ప్రిజం perimeter of base into height. Perimeter of base, perimeter nothing but circumference of the circle. వృత్తపరిధి, వృత్తపరిధి నాన్న 2 pi r into height is taken as h, where r is the radius of the base, h is the height of the cylinder. r అనేది ఏమో స్థూపం యొక్క భూ వ్యాసార్థము, h అనేది ఏమో ఎత్తు అనుకుంటే perimeter of the circle formula 2 pi, circumference of circle formula 2 pi r, height h. ఆన్సర్ ఏమవుతుందన్నా 2 pi r h. curved surface area of cylinder, స్థూపం యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా 2 pi r h. చదరపు యూనిట్లు, స్క్వేర్ యూనిట్స్ అంటాము. నెక్స్ట్ we are going to discuss about total surface area. వక్రతల వైశాల్యం అంటే ఏం లేదు నాన్న, ఈ డ్రమ్ ఉంది నాన్న, ఒక డ్రమ్ ఉంది, వాటర్ డ్రమ్ ఉంది. వాటర్ డ్రమ్కి ఏం చేస్తున్నాం? సైడ్లో పెయింట్ వేస్తున్నాం నాన్న. సర్ఫేస్ ప్రక్కతలానికి రంగు వేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లేటరల్ సర్ఫేస్. ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దాన్ని వక్రతల వైశాల్యం అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి నాన్న ఇందులో? సో ప్రక్క భాగానికి రంగు వేయాలి, పైన ఉన్నటువంటి డ్రమ్ యొక్క పై భాగానికి మూతకు రంగు వేయాలి, కింద ఉన్నటువంటి మూతకి రంగు వేయాలి. మొత్తం పెయింట్ వేస్తున్నాం నాన్న, దాన్ని ఏమంటాము? టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణతల వైశాల్యం. అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ప్రిజం, పటకం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమనుకున్నాం? లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్. ప్రక్కతల వైశాల్యంతో పాటు రెండు భూ వైశాల్యాలు కలపాలి. సో వాట్ అబౌట్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా? ఎంత వచ్చిందన్నా? అకార్డింగ్ టు లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం ఎంత వచ్చిందన్న మనకి? 2 pi r h plus not only the lateral surface area, here two surfaces, top area and bottom area. These two areas also adding to the curved surface area. ఈ రెండు నేల వైశాల్యాన్ని, భూ వైశాల్యాన్ని, పైకప్పు వైశాల్యాన్ని, ఈ భూ వైశాల్యాన్ని రెండు కలిపితే మనకి సంపూర్ణతలో అవుతుంది. సో the base which is in the shape of circle, the top which is also in the shape of circle. భూమి కానీ పైన ఉపరితలం కానీ పైన తలం కానీ రెండు కూడా వృత్తాకారంలో ఉన్నాయి. సో హియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చిందన్నా? 2 pi r h ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్, రెండు భూ వైశాల్యం. బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా pi r స్క్వేర్. ఇది pi r స్క్వేర్ అమ్మా, ఇది కూడా pi r స్క్వేర్, వృత్త వైశాల్యం. pi r స్క్వేర్ ప్లస్ pi r స్క్వేర్ 2 pi r స్క్వేర్. 2 pi r h lateral surface area, curved surface area plus double time of area of circle. Answer ఏమవుతుందన్నా? Here. So resolving into factors, 2 pi r h plus 2 pi r square is written as r into r. Here 2 pi r and 2 pi r. From these two terms 2 pi r is taken common. ఈ రెండు పదాల నుంచి 2 pi r కామన్ ఇస్తే నాన్న 2 pi r into r plus h. 2 pi r into r plus h. This is the total surface area of cylinder.
So according to curved surface area of cylinder formula 2 pi r h, perimeter of base into height, భూ పరిధి into ఎత్తు. What about the total surface area? So curved surface area plus 2 times of area base. ప్రక్కతల వైశాల్యం, వక్రతల వైశాల్యం ప్లస్ 2 భూ వైశాల్యం, మొత్తం కలిపి 2 pi r into r plus h. Whereas now we are going to know the formula about the volume of cylinder. సో ఏంటి నాన్న, స్థూపం యొక్క ఘన పరిమాణము కావాలి. స్థూపం యొక్క ఘన పరిమాణాన్ని ఏ విధంగా తీసుకుందాం చూడనా. సో వాల్యూమ్ V is equal to వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏరియా బేస్ ఇంటూ హైట్, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. సో we need to find volume means the capacity it holds. సో వాట్ ఇట్ హోల్డ్స్, ద కెపాసిటీ ఆఫ్ దిస్ ఫిగర్. దాంట్లో ఎంతైతే మనం సాయిల్ కానీ వాటర్ కానీ నింపగలుగుతున్నామో దాంట్లో ఏదైతే వస్తువు పట్టేటువంటి పరిమాణాన్ని ఘన పరిమాణము అంటారు. ద కెపాసిటీ ఆఫ్ దిస్ ఫిగర్, సిలిండర్ యొక్క కెపాసిటీ ఎంత, దాని యొక్క పరిమాణం ఎంత పరిమాణం అందులో ఆక్రమిస్తుంది. సో ఇది నాన్న. సో వాల్యూమ్ ఫార్ములా ఏరియా బేస్, భూ వైశాల్యము, పెరిమీటర్ ఏరియా బేస్, భూ వైశాల్యం. బేస్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. బేస్ ఏ ఆకారంలో ఉంది నాన్న, వృత్తాకారంలో ఉంది. వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్. హైట్ ఏమవుతుందన్నా, హెచ్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. స్థూపం యొక్క ఘన పరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఫార్ వి ఆర్ డిస్కస్ అబౌట్ lateral surface area, total surface area and volume of prisms. Lateral surface area of prism formula perimeter of base into height, standard formula. Next, total surface area, lateral surface area plus 2 times of area of base, that gives as total surface area. ప్రకతల వైశాల్యాలతో పాటు 2 భూ వైశాల్యాలను కలిపితే మనకి సంపృక్త వైశాల్యం వచ్చేస్తుంది. ఘన పరిమాణం, పటకం యొక్క ఘన పరిమాణం కావాలంటే ఏరియా బేస్ ఇంటూ హైట్, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు అని. దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్ములాస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ స్టాండర్డ్ ఫార్ములాస్ we are deriving the formulas for cuboid, cube and cylinder. Already we derived. మనం ఏం చేసామన్నా, దీర్ఘగణం యొక్క దీర్ఘగణానికి, సమగణానికి మరియు స్థూపానికి ప్రకతల వైశాల్యాలు, సంపూర్ణతల వైశాల్యాలు, ఘన పరిమాణాలు కనుక్కున్నాం. వేరేస్ అకార్డింగ్ టు ద సిలిండర్, స్థూపంకి అయితే మనం ఏమనాలి, ప్రక్కతల అనకూడదు, వక్రతల అనాలి. లేటరల్ సర్ఫేస్ అనకుండా ఏమన్నా, కర్వ్డ్ సర్ఫేస్, బికాస్ ఇట్స్ షేప్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ కర్వ్. ఇట్స్ సర్ఫేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ కర్వ్. దాని యొక్క తలం ఏ విధంగా ఉంది, వక్రంగా ఉంది కాబట్టి ప్రక్కతల అనకుండా వక్రతల అనాలి. ఇవి 3 ఫార్ములాస్ ఈ సెషన్లో నేర్చుకున్నాను నాన్న. ఇట్స్ ఎనఫ్ ఫర్ దిస్ సెషన్. నెక్స్ట్ సెషన్లో సో వాట్ అబౌట్ ద కోర్, వాట్ అబౌట్ ద స్పియర్ అండ్ వాట్ అబౌట్ ద హెమీ స్పియర్. సో 3 గురించి నెక్స్ట్ సెషన్లో నేర్చుకుంటాను. ఓకే.